కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనం నుండి 72 వచనాలు చదువుకుందామండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడె గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలని యాకోబు తన స్వాస్థ్యమని ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. ప్రభువునందన్న ప్రియులారా, ఈ రాత్రి వేళ మనం చదివినటువంటి భాగంలో దావీదును గురించిన సందర్భాలు కొద్దిగా ఈ 2-3 వచనాలలో కనబడుతూ ఉన్నాయి. దావీదును గురించి గంభీరమైన మాటలు వ్రాయబడ్డాయి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. దావీదును దేవుడు కోరుకున్నాడట. యెషయి కుమారుడైన దావీదు. ప్రియులారా, ఈ మాట ఆలోచించండి. దేవుని యొక్క కోరిక దావీదును దేవుడు కోరుకొనెను అని వ్రాయబడింది. ఈ రాత్రి వేళ సువార్త సంబంధంగా చెబుతున్నాను. ఒక దావీదునే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మనుష్యుడు కావాలని కోరుతున్నాడు. ఏ మనుషులను మినహాయింపబడ్డం లేదు. అందరూ మారు మనసు పొంది మారు మనసును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని. ఆ జ్ఞాన కాలం దేవుడు చూడనట్టుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించున్నాడు. దీనిలో దేవుని యొక్క కోరిక చూడండి ప్రియులారా. మానవుడు దేవునికి కావాలను ప్రత్యేకమైన ఉద్దేశము చేత మానవుడిని కరువు చేసుకున్నాడు. తన్ను మహిమపరచుకోవాలని కరువు చేసుకున్నాడు. మానవులతోటి సహవాసం కలిగి ఉండవాలని దేవుడు ఆదిలో కోరుకున్నాడు. ఆదామును కలుగు చేసిన కారణం అదండి ప్రియులారా. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి దావీదును కోరుకొనెను. అలాగైతే ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని, నీవు దేవునికి కావాలని దేవుని ఉద్దేశ్యమై ఉండగా మరి నువ్వేం చేయబోతున్నావు? ప్రభువుకి నువ్వు కావాలను. ప్రియులారా, వీధిలో కట్టివేయబడిన గాడిదను విప్పి తోలుకొని రండి అని తన శిష్యులను పంపిస్తున్నాడు. అయ్యా, ఆ గాడిద ఎవరిదో కదా, మేము విప్పి దాన్ని ఎలా తీసుకుని రాగలము అంటే నేను చెప్పినట్టుగా మీరు చెప్పమంటున్నాడు. అది ప్రభువుకి కావాలని చెప్పండి. ఈ రాత్రి వేళ నీవు ప్రభువుకి కావాలని నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను రక్షింపవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాపము నుండి విడిపించి దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టవాలని దేవుని యొక్క ప్రాముఖ్యమైన కోరిక అన్నది. ఈ రాత్రి నీవేం చేయబోతున్నావు? దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చబోతున్నావా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోబోతున్నావా? ఏదో కూటాలు పెట్టారు, ఇందాము, ఏం చెబుతారు, ఆయనట్టు చెబుతాడో ఈయనట్టు చెబుతాడో చూసేద్దామని ఒకవేళ వచ్చిన వారిగా ఉన్నావా? అలాగైతే దేవుని యొక్క వాక్యం ప్రకటన జరగచ్చు ఉండగా కేవలం ఆ వాక్యం నీదైనదని నీ కొరకే నీవు ఆయన నిన్నే కోరుతున్నాడని నీవు కావాలని
ప్రభు కోరుచున్నప్పుడు నీవేం చెప్తావు? అయ్యా, నేను ఎలాంటి భయంకర మనుషుణ్ణి, ఎలాంటి పురుగులాంటి వాడను, మనుష్యుడను, పాపముల చేత నిండిన వాడను, దుర్మార్గుడను అని అంటావా? ఎలాంటి వాడవైనా సరే, ఎలాంటి భయంకరమైన పాప జీవితమును జీవిస్తున్న వాడవైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే, ఈ రాత్రి ఆయన ఎందుకు వచ్చువాన్ని ఆయన ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. నీవు అధైర్యపడవద్దు, నీవు సాకులు చెప్పవద్దు. ఎందుకంటే మానవుని యొక్క ఆయుష్కాలం అనేది చాలా ప్రమాదకరమైన రీతిగా కనబడుతుంది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా? ఆలోచించారా? నీ ప్రాణమేలా ఏ పాటిది? దేవుడు నీ ప్రాణమును కాపాడుచున్నాడు, నీ మార్గములను కాపాడుచున్నాడు. నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు. నీకు కావలసినవి లోకములో ఏమనో అవన్నీ అనుగ్రహిస్తూ ఆదరిస్తూ కాపాడుతున్నాడు. కానీ అది నీ ప్రయాస, నీ తెలివితేట, నీ తలంచడానికి ఏమాత్రం మీరు లేదు. నీ మార్గమును, నీ సకల మార్గము, నీ స్మరణమును, నీ సకల మార్గమును నా స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నారని బెల్షాజరుతో దేవుడు చెప్పాడు. అలాగైతే రాత్రి వేళ దావీదును కోరుకున్నవాడు నీవు కావాలని కోరుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకునిస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తు. నా ఎదుకు రమ్మని కోరుతున్నాడు. నీవు నాకు దూరంగా ఉన్నావు, నాకు వ్యతిరేకంగా ఉన్నావు, నాకు శత్రువుగా ఉన్నావు. ఆ మాత్రమే కాదు, నీ వెళుతున్న మార్గం ప్రమాదకరమైంది. సాతానికి నీ వాని దూతలకు ఏర్పరచబడిన నిత్య నాశనములకు వెళ్ళిపోతున్నావు. నీ ఎదుట కనబడుతున్న మార్గం నీకు సరిగా ఉన్నప్పటికీ తుదకటి మరణమునకు త్రోవ తీయును. అది నీ వెరగము. 3 దినములు ప్రయాణం చేసిన ఈ సాకు మోరియా పర్వతం ఎందుకు ఆనందంతో సంతోషంతో వెళ్ళాడు. మా నాన్నతో నేను వెళుతున్నాను, ఆరాధన చేయడానికి వెళుతున్నాను. మా అమ్మ చెప్పింది, నాన్నగారికి సహాయం చేయను, ఆయన 3 దినాల ప్రయాణంలోకి వెళుతున్నావు, నాన్న ఏం చేయమంటే చెయ్యి, ఆరాధనకు వెళుతున్నావు బాబు అని ముద్దు పెట్టుకుని పంపింది. కానీ ఆ 3 దినముల యొక్క ప్రయాణము దేనిలో చేస్తున్నారా ఆయన ఎరువునా? ఆ మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పింపబడడానికి వెళుతున్నాడు. మానవులో తను ప్రయాణం చేస్తున్నాడు అన్న సంగతి ఈ సాగు తెలియదే. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత, తండ్రి చెప్పిన తర్వాత ఆయన ఎంత అల్లాడాడో తెలీదా? ఈ 3 దినముల యొక్క ప్రయాణము నాకు తెలియకపోయినే మరణములో ప్రయాణం చేస్తున్నానా? ప్రియులారా, ఒకవేళ నీవు కూడా అలాగే నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు కాబోలు, అజాగ్రత్తగా జీవిస్తున్నావు కాబోలు, నీ బ్రతుకు విషయమై, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా బ్రతుకుతున్నావు కాబోలు, ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా జీవించువారు చచ్చునని వ్రాయబడింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉండగా ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు కావాలని కోరుతున్నాడు. దావీదును కోరుకొనెను. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. నేను కావాలని దేవుడు కోరుకున్నాడు. ఒకనాడు మా అమ్మ ఇది చెప్తే ఒకవేళ నాకు కూడా ఎలాంటి కళ్ళ కావాలంటారని నేను చెప్పనండి. మా తల్లి గారు నిద్రపోతా ఉన్నది. నేను 5 ఏళ్ల బాలుణ్ణి. అర్ధరాత్రి వేళ లేచి ఏడుస్తుంది. మా నాన్నగారు లేచి ఏడుస్తున్నావు అంటే ఏసుని లగ్గట్టు, ఏసుని మా నన్ను ఏసు అనిపించేవారు. ఎందుకు వాడు నిద్రపోతున్నాడు కదా అంటే లేపు అంది. లేచాను. ఆయన చేతుల మీదనే అటు తరకాయ అటు అంటా ఉన్నాను. ఏ బాగా ఉన్నాడు, ఏంటమ్మా ఏంటి చెప్పాను. ఏమీ లేదు, యేసు యొక్క తలను తీసుకుని రమ్మని యెహోవా దేవుడు పంపాడు,
అదిగో రథాలు గుర్రాలు వచ్చినాయి, మన ఇంటికి కావలసిన సరుకులు ఇచ్చి ఆ పిల్లవాడు మనకు కావాలని తల పూసుకుని రమ్మని యేసుక్రీస్తు వారు పంపించారయ్యా. మా అమ్మ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటుందండి. ఈ మాట మా నాన్న చేస్తే పిచ్చిదాన పండుగయ్యా అన్నాడు. అవును, నేను కావాలనట మా తల్లి నేను నా బిడ్డని ఇవ్వనని వాటేసుకుని ఏడుస్తూ ఉంటే మెళకు వచ్చింది. ఈ రాత్రి వేళ నాకు కావాలని ప్రభు కోరితే మా అమ్మ ఇదేదిలేండి. నీవే కావాలని దేవుడు కోరుతూ ఉంటే నీవే దేవుడికి వాపసు అవ్వడానికి ఇష్టపడతావా? ప్రభు ఎందుకు వస్తావా? దావీదును దేవుడు కోరుకొనేనని మాట మొదటిది. రెండవది, గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించను. చూచారా? కోరుకున్నాడు. అది నిత్య నిర్ణయములో దావీదు యొక్క ఏర్పాటుదండి. దేవుని యొక్క చిత్తములో ప్రతి వాని పట్ల ఉన్నదని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మనుషుణ్ణి కోరుకుంటున్నాడు, కావాలని కోరుతున్నాడు. నీవు నిత్య జీవం పొందవాలని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, సదాకాలము దేవుని రాజ్యంలో ఆయనతో ఉండవాలని ఆయన ఉద్దేశము నీ పట్ల ఉండగా పిలుపు వచ్చిందండి. ఆయన నిర్ణయించిన నిర్ణయము కోరిక ప్రకారముగా పోయి పిలుచుకుని రండి. దావీదుని గొర్రెల దొడ్లలో ఉన్న వారిని పిలిపించాడు. పిలుపండి ప్రియులారా, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క సువార్త ద్వారా దేవుడు మనలను పిలుచుతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క నిన్ను ఆహ్వానిస్తున్నది. దేవుని యొక్క పిలుపుదండి ప్రియులారా. అతనిని పిలిపించనని వ్రాయబడింది. అలాగైతే దేవుని యొక్క పిలుపుకు ఎందరో లోబడుతున్నారు. ఇది దేవుని పిలుపు అని నువ్వు గ్రహిస్తే, దేవాది దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నిన్ను సంరక్షించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, నీ ఆయుష్కాలను కాపాడుతున్నవాడు, నీ సర్వం ఇచ్చిన వాడన్న దేవుడు ఈవేళ నీవే కావాలని కోరుతున్నాడు. ఎందుకు? నీ పాపపు జీవితం నుండి విడుదల పొందించి పరలోకములో ప్రవేశపెట్టడానికి కోరుకుంటున్నాడు. దానికే ఈవేళ పిలుస్తున్నాడు. ఎప్పుడో ఆయన నిర్ణయంలో నిర్ణయించుకున్నాడు. నీ విషయమై కోరిక కలిగి ఉన్నాడు. ఈవేళ ఈ కూటాల ద్వారా నేను పిలుస్తున్నాడు. దయచేసి 2వ తెస్సలోనికై 2వ అధ్యాయం చూడండి. 2వ తెస్సలోనికై 2వ అధ్యాయం 14 వచనం చదువు బాబు. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏం పొందవాలని? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహిమను పొందవాలని పిలుస్తున్నాడు. మా సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఈ రాత్రి మేము చెప్పే సువార్త, యేసును గురించిన సువార్త, మానవులను రక్షించడానికి భూలోకానికి వచ్చి మానవుడుగా భూలోకాన్ని సంచరించి పాపము లేనివాడుగా జీవించి మానవ పాపమంతటిని పరిహారం చేయాలంటే తన యొక్క పుణ్య రక్తమును ఆ కల్వరి మానవులో కార్చి యేసు రక్తము మన పాప పరిహారము నిమిత్తమై ఈ భూలోకమును కార్చబడింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం సమాధి నుండి లేచాడు. ఇదే సువార్తని ప్రియులారా. ఆయన 3వ దినంలో సమాధి నుండి లేవకపోయినట్లయితే ఇవాళ నేను చెప్పే సువార్త ఏమీ ప్రయోజనం లేదు. ఆయన దేవుడుగా సమాధి నుండి లేచినాడు. ఆయన తల నుండి కాలు వరకు తన యొక్క పుణ్య రక్తమును కార్చిన కారణమేమి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం కార్చినాడు ప్రియులారా. మానవుని యొక్క పాపములకు పరిహారం కావాలంటే క్రీస్తు రక్తమును ఆశ్రయించాలి.
మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుచుతున్నారు. దేనికి? క్రీస్తు మహిమలో ప్రవేశించడానికి. ఆయన మహిమ స్వరూపిణి ప్రియులారా, ఆయన రాజ్యం మహిమారాజ్యం ప్రియులారా. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుచుతున్నాడు. ఈ రాత్రి సువార్త యొక్క సారాంశం ఇదే. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను బిడ్డ, నీ కొరకు గాయపరచబడ్డాను, నీ కొరకు తల నుండి అరికాల వరకు నువ్వు చేసిన పాపమునకు తల నుండి అరికాల వరకు నా ప్రాణాన్ని పెట్టాను. నీ పాపాన్ని నుండి నువ్వు విడుదల పొందలేవు. నీ పాపములకి ఎవడను నీ క్రయము కట్టలేడు, దాన్ని చెల్లింపలేడు. నీ పాపపు రుణము తీర్చడానికి ఎవరికీ శక్తి చాలదు. నా రక్తమే క్రయము కట్టి నిన్ను తీర్చుతున్నాను. ఈ శ్వాసము ద్వారా నీ హేతుకముగా నీ నీతిమంతునిగా చేయడానికి, నీ విశ్వాసముతో నా యొద్దకు వచ్చినట్లయితే, నీ పాపములో ఒప్పుకున్నట్లయితే ఈ క్షణములోనే నిన్ను నీతిమంతునిగా చేయడానికి సమర్థుడుగా ఉన్నాను. నువ్వేమీ చేయక్కర్లేదు, కాయకర్పూరం అక్కర్లేదు, లేకపోతే ఇన్ని వారాలు రమ్మని చెప్పక్కర్లేదు. సూక్ష్మల మోక్షం అండి. కృంగిన హృదయంతో విరిగిన మనస్సుతో దేవా పాపినైన నన్ను ఖండించుమని నువ్వు పెదాలతో చెప్పగలిగితే, నువ్వు హృదయమంతా విశ్వసిస్తే ఈ రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను రక్షింపగలడండి. గనక ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. ఎప్పుడో నిన్ను కోరుకోదు, ఎప్పుడో నువ్వు పుట్టిన నాట నుండి ఆయన కోరిక ఇదే. ఆ కారణం చేతనే 80 ఏళ్ళు బ్రతికావు, 70 ఏళ్ళు బ్రతికావు, 60 ఏళ్ళు బ్రతికావు, 50 ఏళ్ళు బ్రతుకుతున్నావు. నీ వైద్యమును బట్టి, నీ ఆరోగ్య సూత్రమును బట్టి కాదు సుమా. నీవు రక్షణ పొందరని నీ ఆయుష్కాలమును ఇస్తున్నాడు, దాని నీవు దాన్ని గుర్తించడం లేదు. ఈ రాత్రి కోరుకున్న దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను పిలుపుస్తున్నారు సువార్త ద్వారా. ఎందులకు? దేవుని మహిమను పొందడానికి. ఏదేదో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపమే కారణము దేవుని మహిమలో ప్రవేశించలేకపోవడానికి. పాపమే కారణం. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలను యాకోబును తన స్వాస్థ్యమని ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించను. నిత్య నిర్ణయంలో దేవుడు నిన్ను ఏర్పాటు కోరుకున్నాడు. దేవుని యొక్క కోరికను చూస్తున్నాం. ప్రతి మానవుల పట్ల దేవుడు ప్రతి మానవుడు రక్షణ పొందవాలని, రక్షణ గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారిని, అందరూ రక్షణ పొందవాలని దేవుని కోరిక. ఆయన నిన్ను కోరుకొనెను, ఆయన నిన్ను పిలిచి తన మహిమలో ప్రవేశపెట్టమని పిలుపుతున్నాడు. అయితే నీవు లోబడాలి. లోబడాలంటే దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు దానిని మాన్పించి తన యొద్దకు పిలుస్తున్నాడు. ఏమని రాయబడింది? వెంబడించుట, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి. అవునండి, అటుగా తాను చేస్తున్నటువంటి స్థితి, తన స్థితి మారాలి, తన పరిస్థితిని మారాలి, తన వైఖరి మారాలి. అచ్చటి నుండి అప్పుడు రావాలి, దేవుని ఎందుకు రావాలి, ఒకటి మానాలి. అది వాస్తవంగా ఆయనకున్న పనిలేండి. దాని వేళ మాన్పించేదన్నమాట. ఏది? నీ పాపము నుండి విడిపింపాలని, అది మానుకుని నీ పాప జీవితము నుండి విడిపింపబడవలని ప్రభు కోరుతున్నాడు. ఇష్టపడతావా? అయ్యా సిగరెట్లు బాన్లేనండి. చార్మనర్ సిగరెట్కి నాకు పెద్ద లంకె. ఏదన్నా మాంటాను కానీ దాన్ని నేను మాత్రం మానలేను. ఓ పిల్లరా, ఒకనాడు ఆ చార్మనర్ సిగరెట్ మీ నంబూరు రైల్వే స్టేషన్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినప్పుడు రైల్వే స్టేషన్ కాదండి. కళ్ళు వేసిన తర్వాత నా జేబులో సిగరెట్కి పెట్టి కనపడుతుంది. దాన్ని చించి దూరంగా పారవేసేసాను. ఎక్కడికి స్వభావం? కళ్ళు తీసిన వెంటనే నాకు నూతన స్వభావం, నూతన మనసును దేవుడు నాకు అనుగ్రహించాడు. నా మీద బరువుగా మోపబడిన పాపమానవ నుండి విడిపించాడు. బరువెత్తుకున్న వారికి
దానికి బరువు దించితే ఎలా తేలికో, దాని అమౌతున్నవాడు నీళ్లు త్రాంతే ఎలా తృప్తి, ఆ క్షణంలో నాకు తృప్తి కలిగిందండి ప్రియులారా. వెంటనే నన్ను రక్షించాడు. కృంగిన హృదయంతో మైదానములో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాను. ఖండించేని దారెప్పుడు 1951వ సంవత్సరం 31వ తారీఖు 4:30 గంటల వేళ. ఓ ప్రియులారా, నేను దేవుడు నన్ను అనిపించాడు. ఆయన మహాశక్తి పాపము శక్తి నుండి విడిపించాడు. నాతో నేనే దాన్ని మారలేకపోయాను. నీ అంటే నువ్వేదో విచారాన్ని మారాలి ఏమైనా ఆలోచిస్తున్నావు కాబోలు, చుట్టమారాన్ని ఆలోచిస్తున్నావు కాబోలు, లేకపోతే కళ్ళు దుకాణం పోకుండా ఆదరణ కూడా నాకు కాబోలు. ఒకవేళ 10 రోజులు వెళ్ళినా మరొక రోజు నా దాని మీద మనసు పోతుంది. పాపము శక్తులను విడిపించగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన ఎందుకు వచ్చినట్లయితే ఆత్మని పాపం ఒప్పుకుంటే చాలు. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధులను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. దావీదు, ఓ ప్రియులారా, నేను సువార్త సంబంధంగా చెప్పుతున్నాను. ఇలా నీ పాప జీవితం నుండి మార్పించుకోవాలని నీవు ప్రయత్నం చేస్తున్నావు కావు, అది వృధా ప్రయాస. నీ అంతరంగ స్వభావం మారదు. నీ హృదయం భాస్కరమైంది, ఓ మర్యాద కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడవుడు మానవుని యొక్క హృదయాన్ని స్వస్థపరిచి పరమవైద్యుడు యేసుక్రీస్తు. ఆయన రక్తము చేత మన హృదయాలను కడిగి పవిత్రపరిచి నిర్దోషమైన మనసాక్షిని ప్రభు మనకిస్తాడు. దావీదుని పిలిచాడండి ప్రియులారా. పిలిచిన తర్వాత అతని స్థితి నుండి విడుదల చేసిన తర్వాత మానిపించిన తర్వాత ఏం చేశాడో మరొక మాట కదా రాయబడింది చూడండి. అదేమి ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయన ఎందుకు రాగా ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చేసాడండి. నానా ఎందుకు నన్ను పిలిచావు? అయ్యా ఇదిగో దైవజనుడు వచ్చాడు బాబు, అంగేసు నిలబడ్డాడు చూడు అన్నాడు. ఏంటి అన్నా? అదిగో పిల్లరా, ఈ మాటలు జరుగుతుండగానే తనలోకుండా ఒక సౌండ్ వచ్చేసిందండి, స్వరం వచ్చేసిందండి. ఇతడే నేను కోరుకున్నవాడు. సరే సౌలు నా ఆజ్ఞ తిరస్కరించిన కాలంలో సౌలుని కానీ నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచడానికి నేను ఇష్టపడ్డాను. అతను మూర్తించి చేసిన పాపమును బట్టి అతన్ని తొలగించబోతున్నాను. నా ఇష్టానుసారమైన మనుషుల్ని నేను నియమించబోతున్నాను. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబోతున్న అభిషేకం చేయాలి. నేను ఎక్కడ ఉన్నానండి? వీళ్ళు బెత్తహేమీయుడైనటువంటి ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుని పిలిచి తైలాభిషేకం చేయలేదు. నేను ఎవరి పేరు చెప్తానో వారికి తైలాభిషేకం చేయి విన్నారండి. అయ్యా సమూయేలు వెళ్ళగానే కొంత తప్పపాటు జరిగింది. అయినప్పటికీ పిలిచాడయ్యా నీ కుమారుని ఒకరిని ఈ కుమారుని పిలుస్తావా అంటే పిలిచాడు. దగ్గరకు వచ్చాడు. పెద్దోడు వచ్చాడు, ఎత్తుగా లావుగా బాగా ఉన్నాడు. అభిషేకం పొందవలసిన వాడు జ్యేష్ఠుడితడే అని మనసులో అనుకుంటున్నాడు. నో ఇప్పుడు కాదన్నాడు. 2వ వాడిని పిలిచాడు, 3వ వాడిని పిలిచాడు, 4వ వాడిని పిలిచాడు, 5వ వాడిని పిలిచాడు, 6వ వాడిని పిలిచాడు, 7వ వాడిని వరకును దేవుడు ఇతడే అనలేదండి. కానీ దయచేసి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం
అతడు వారిని పిలువనంపించి తోడుకొని వచ్చాను. అబ్బో, అతని గురించి వర్ణన చూడండి. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రము కలిగిన వాడు, చూపుటకు సుందరమైన వాడు. ఏమండి, అందానికి ఏం తక్కువ లేదండి. ఎర్రగా ఉన్నాడు. నేత్రాలు చూస్తే ఏమండి, మొన్న ఆయన అంటున్నాడు, మేము పిల్లనిద్దాం ఏమండి చక్కని నేత్రాలు, అందమంతా నేత్రాలను ఉందండి అన్నాడు. చెప్తే వారికి అన్నాడండి. చక్కని నేత్రాలు లేదంట, ఎర్రకోడంట. ఏమండి, చూపుటకు సుందరమైన వాడట. అబ్బో, దావీదు అందగాడే. అతడు రాగానే ఏమండి, పతివాడు అందగాడు కాదనా? అందగాడిని దాని పై రూపములకు అందగానే కానీ ఈయన పై రూపమును అన్నవాడు అంతగా ఉన్నాడు. కానీ ఏమండి, ఈ అందము దేవుడు చూడలేదు. 7వ వచనం బయట చూడకుండా 6-7 మాట రాయబడింది. సమయంతో చెప్తున్న మాట, నువ్వు లేచి 7వ వచనం, అతని లేఖమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. ఇవాళ మనుషులు రూపాన్ని ఎత్తు లక్ష్య పెడతారండి. మంచి ఎత్తు కలిగిన వాడు, రూపం కలిగిన వాడు, అందమైన వాడు వస్తే గడగడవాడిపోతూ ఉంటాం. కానీ లక్ష్య పెట్టదు అంటున్నాడు. అతని ఎత్తును రూపమును ఉంచును లక్ష్య పెట్టవద్దనే బాహ్యమైనది. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేస్తున్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టదురు కానీ యెహోవా ఏది లక్ష్య పెడతాడు? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. హృదయ శుద్ధి మిత్రుల హృదయం చూచేవాడు, ఆంతర్యమును చూచేవాడు. మన దేవుడు ఆంతర్యమును చూస్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాడైతేనేమండి, లోపల ఎలాగ ఉంటేనే కుక్కలు వచ్చి కురుగు నాకునే వాస్తవమే. మానవ దృష్టిలో ఎంతమంది చీచి చీచి అన్నారో కానీ ఆయన అంతరంగ స్వభావం ఎంత రమ్యంగా ఉంది. దేవుని నివాసమైన ఇల్లుగా ఉంది. హృదయ శుద్ధి కలిగినవా ఆయనను అతడు రాగానే అతన్ని చూచన్నాడు, ఇతడు నేను కోరుకున్నవాడు. నేను ఎన్నోసార్లు బడని ఊర్లో నేను కోరినది తడి వాణి అన్నల ముందు అభిషేక తైలముతో అభిషేకించును వాణి సంస్తుతింతును నిన్నే సౌలును విరచితి దావీదును కోరుకొని దీవించిన యెహోవా. సౌలును విసర్జించాడు. సౌలు దేవునికి విరోధ పాపములు బట్టి, దేవుని మీద తిరుగుబాటు చేతులు బట్టి ఆయనను విసర్జించారని వ్రాయబడిందండి. దేవునికి లోబడినవాడైనా, దేవునికి ఇష్టమైన వాడైనటువంటి దావీదును దేవుడు ప్రేమించాడు. దావీదుని దేవుడు ప్రేమించిన ఉద్దేశమని ఆయన హృదయమే. మన హృదయం చెడిపోయిన హృదయమండి. కానీ ఆయనకి ఇష్టమైన హృదయంగా చేయడానికి పిలుస్తున్నాడు. నీ హృదయాన్ని బాగు చేస్తాను, నీ హృదయంలో ఉంటాను, నిన్ను నేను నడిపిస్తాను, నీ హృదయం నా ఇల్లుగాను నా ఆలయముగా చేసుకుంటాను, నేను నీకు ముందు నడుస్తాను, నీకు కాపరిగా ఉంటాను, నీ ఆత్మకు అధ్యక్షుడిగా ఉంటాను. ఓ మనిషినా, ఓ వాక్యం వింటున్నా అయ్యా అమ్మ, రక్షణ పొందని అమ్మ అయ్యా, ప్రభువు పిలుస్తున్నాడు. నీ స్థితి నుండి మాన్పింపబడిన వాడవై, పాపములు ఒప్పుకున్న వాడవై ప్రభువుకి వచ్చినట్లయితే ప్రభు నిన్ను కాపాడతాడు. దావీదును కోరుకున్నాడు. దావీదును కోరుకుని అభిషేకించాడు. దావీదును కోరుకుని పిలిచాడు, కోరుకున్నాడు, పిలిచాడు. తర్వాత ప్రియులారా, ఇతడు నేను కోరుకున్నవాడన్నా చెప్పి అతనికి తైలాభిషేకం చేశాడండి. ప్రియులారా, అభిషేకం చేశాడు. అలాగైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక అభిషేకం అండి.
ఏ అభిషేకం అది? ఆత్మాభిషేకం. దావీదును కోరుకున్నాడు, పిలిచాడు. తర్వాత ప్రియులారా, ఇతడు నేను కోరుకున్నవాడన్నా చెప్పి అతనికి తైలాభిషేకం చేశాడండి. ప్రియులారా, అభిషేకం చేశాడు. అలాగైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక అభిషేకం అండి. ఏ అభిషేకం అది? ఆత్మాభిషేకం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. ఈ మాట ఎన్నడూ మీరు మర్చిపోవద్దండి. దేవుని యొక్క వాక్యం మనుషుడు మొదట వినాలి, రక్షణ సువార్త వినాలి, రెండవది విశ్వసించాలి, మూడవది దేవుడు చేసే కార్యము దేవుడు చేస్తాడు. అదేమనగా తన ఆత్మచేత ముద్రిస్తాడు. ఇక్కడ ముద్రింపబడిన వారందరూ, ముద్ర లేని వారందరూ. దేవుని ఆత్మచేత ముద్రింపబడుట, దాన్ని దాల్చేసి పౌలు గారి యొక్క సాక్ష్యంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 చూద్దాం. 2వ కొరింథీ 1:20-21. No. 21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు. అవునండి, పౌలు తన యొక్క సాక్ష్యం చెబుతున్నారు. మీతో కూడా నేను నిలిచి ఉన్నట్లు. ఒకడు దేవుని పరక నిలిచి ఉండాలంటే దేవుని అభిషేకం కావాలండి. ప్రియులారా, దానిని దేవుని అభిషేకించాడు. పౌల అభిషేకము పరిశుద్ధాత్మ ఛాయగా నేను ప్రకటిస్తున్నాను. చూడండి, దేవుని ఆత్మను పొందినారా అని చాలా మంది ప్రశ్న వేస్తారు. అవునండి, పొందినని చెప్తావా? ఎప్పుడు? వాక్యం విని విశ్వసించినప్పుడే దేవుని ఆత్మ చేత నేను ముద్రింపబడ్డాను. ఎలా రుజువు అయిందండి? నా హృదయంలో కలిగిన మార్పే రుజువు, నా బ్రతుకులో ఉన్న మార్పే రుజువు. గత పాపము నుండి విడిపింపబడి నూతనమైన రీతిగా జీవిస్తున్న జీవనే రుజువు. తర్వాత దయచేసి 1వ యోహాను 2వ అధ్యాయం 20. అయితే మీరు పరిశుద్ధుల వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. పౌలు తన గురించి సాక్ష్యం చెప్పాడు. తన వ్రాతల్లో యోహాను రాస్తున్నాడు. ఏమని? మీరు పరిశుద్ధుల వలన అభిషేకం పొందినవారు. అయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిందా? ఆ అభిషేకం కలిగినట్లయితే ఏమండి 27 చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నివచ్చినది కనుక ఎవడను నీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుస్తున్నారు. అబ్బో, దేవుని ఆత్మ పొందిన దేవుని బిడ్డలు నిలుస్తున్నారన్నమాట వ్రాయబడిందండి. ఆయన అభిషేకం పొంది ఉన్నారు కనుక ఎవరు మీకు బోధింపనక్కర్లేదు. ఏ బాధ తప్పుడు బోధ వచ్చినా, ఏ దుర్బోధ వచ్చినా దాన్ని గ్రహించగలిగిన ఆత్మాభిషేకంలో పొంది ఉన్నావు కనుక వెంటనే గ్రహించగలవు. మా బిడ్డలకు చాలా మంది వస్తూ ఉంటారు. ఏమండయ్యా నేను విశ్వాసనండి అంట వస్తారు. వచ్చిన వెంటనే నేను గమనించేస్తానండి. వారికి ఏదో విధంగా చెప్పి పంపించేస్తారు. వారు కేవలం ప్రభులు అనుకునేవాళ్ళు కాదు, అడుగు తినడానికి వచ్చేవాళ్ళు, లేక దొంగ సేవకులు, మోసగాళ్ళైన వారు వస్తారండి. వారు అభిషేకం పొందిన వారు కారణమే నాకు తెలిసిపోతుందండి. వారి మాత్రం తెలిసిపోతుందండి.
వారి వైఖరిలో తెలిసిపోతుందండి, వారి ప్రాంతంలో తెలిసిపోతుందండి. ప్రియ సహోదర సహోదరి, దావీదు తైలాభిషేకం దావీదును కోరుకున్నాడు, దావీదును పిలిచాడు, దావీదును మాన్పించాడు అనగా పాపములను విడిపించబడిన స్థితిని గురించి సాక్ష్యం అంటారు. అది గొర్రెలను కాచే పనులుగండి. నేను ఆత్మీయంగా చెప్తున్నాను. మూడవది ప్రియులారా, నాలుగవది అభిషేకం. ఓ ప్రియులారా, ఈ అభిషేకం పొందినవాడు ఇప్పుడు దేవుని చేతిలో ఎంత బలమైన రీతిగా వాడపడుతున్నాడండి. చిన్నవాడు అభిషేకం పొంది మళ్ళా దొడ్లో చూడాడేమో నాకు తెలియదు. ఎంతవరకు నాన్న పిలిచాడు, కుమారుడు అన్నాడు. ఏమానా మళ్ళా పిలిచేది నాన్న, వెళ్ళాలి చూడాలా అన్నాడు. ఏంటన్నాడు? ఇంత వరకు వెళ్ళి అన్నలు చాలా దూరం అయిపోయింది, సంగ చెల్లి లేదురా, ఈ జున్నుగడ్డలు తీసుకుని ఈ పోరాలు తీసుకుని వారికి చేతుల్లో పెట్టి వారి ఈ జున్నుగడ్డలు సహస్రాధిపతిగా అప్పగించి క్షేమాలింటో తీసుకుని వస్తావా బిడ్డ, తండ్రి చేత పంపబడుతున్న కుమార్, తండ్రి దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తును మన క్షేమ కొరకాయ మన పాపముల నుండి విడిపించుతాయి. ఏ విధంగా తన లోములున్న కుమారుని పంచాడో అలాగే దావీదుని తండ్రి పంపిస్తున్నాడు యుద్ధం భూమిలోకి. యుద్ధం చేయడానికి కాదు, వారి క్షేమ సమాచారాలు తెలుసుకురావడానికి వెళ్ళాడండి. ఓ ప్రియతాడు అభిషేకం పొందినవాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు, విశ్వాసంతో నిండుకున్నవాడు ఆ పొడలను చిన్న నిర్యాతను చూచాడండి. ఎవరు మీరు ఇందుకు మీరు పారిపోతున్నారు, ఇందుకు మీరు కురిగిపోయారు, ఇందుకు మీరు దర్శనపరుచుకున్నారు. అవునయ్యా అవునయ్యా, దిస్ ఈజ్ ద ఫైనల్ డే అంటున్నాడయ్యా. ఇక లేదు దాన్ని మేము పోతున్నాం, దాసులం కాబోతున్నాం. అక్కడే దేవుని ప్రజల్ని ఇశ్రాయేలును దాసులు వచ్చేయడానికి శ్రమతలేని వాడు, వాడు ఎలాంటి వాడు, నేను వాడిని జీవిస్తానంటున్నాడు. పిల్లకాయ అభిషేకము పొందినవాడు. బాబు నువ్వు వల్ల కాదు, వాళ్ళ అన్నలు వేస్తే ముట్టుకాలు వేశారు. అన్న వేస్తే అన్నం అన్నాడు, ఇటు పోయాడు. చెప్పండి రాదు, పోయాడు. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రాజుగారికి ఇంకా నీరసం ఎక్కువైపోయింది. బాబు ఇది తమాషా కాదు, నా గోరుకాయలు ఆడడం కాదురా బాబా, వెళ్ళరా. ఏమండి నేను వాడిని జయిస్తానంటున్నాను కదా, ఎలా జయించగలవు? మమ్మల్ని సర్టిఫికెట్ చూపించారంటే ఎగ్గిపోతారు ఏంటంటారు? దయచేసి వెళ్ళండి, దీనిపైన ధైర్యం తెచ్చుకున్నాను పంపుతావా? ఒక సింహమును గొర్రెలు కాల్చుకొని వెళుతున్నప్పుడు, నా గొర్రెలు కాల్చున్నప్పుడు దాన్ని చంపి నా గొర్రెను రక్షించాను. ఒక ఎలుగుబంటి రాదా నా గొర్రెను తీసుకుని వెళుతుంటే దాన్ని చంపి రక్షించాను. ఎలుగుబంటి యొక్క బలము నుండి, సింహుడు బలం నుండి రక్షించడం ద్వారా ఈ సునపలేని ఫిలిష్తీయుని చేతులు నుండి రక్షించలేదా? విశ్వాసము లేని రాజు, విశ్వాసలేని ఇశ్రాయేలులారా, మీరందరూ ప్రకటన కలగండి, సర్వనామమును వెళ్తాను. ఇంతమంది హోవాది ధైర్యం వచ్చేసిందండి. పోనాను చిన్న రాయి తెచ్చుకుని వేసుకొని పిల్లలకి రాళ్ళు పెట్టుకుని చిన్న రాయి వయసులో పెట్టి అది దాని మీదకి దానికి విడిపోయారు. వారు వస్తున్నారు. నేను కుక్కను అనుకున్నావా? పిల్లకాయ కుక్కో నక్కో, నిన్ను చంపి కాకులు గద్దరకు వేస్తాను. నే కాదు, నేనే ఇప్పుడు ఎదిగిపోతున్నాను చూడని విసిరి కొట్టాడు. చిన్నగా రాయిపోయి వారి నసుక పడగా తాడి చెట్టు పడ్డట్టు పడిపోయాడు. చూడారా, దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని చేత బలపరచబడినవాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు పిలిచినవాడు, పాపములను విడిపించినవాడు. ఏమండి దేవుని అభిషేకం పొందిప్పుడు అలాంటి వీర కార్యాలు చేస్తున్నారో చూచారా? అలాగైతే రక్షించబడిన ఎవరొస్తున్నారా, పెద్దలారా, చిన్నవారా, మనం అలాంటి కార్యాలు చేస్తున్నాం. దేవుని నామం పేరుతో ఎలాంటి విశ్వాసంతో బలమైన కార్యాలు చేస్తున్నారా? చేస్తున్నానా? పరిశోధనలో ఉన్నా. ఓ ప్రియులారా, ఇది చెప్పవలసి వస్తాయని విజయ కార్యాలు, ఎన్ని కార్యాలు, ఎన్ని కార్యాలు. గొల్లబడిలో ఉన్నవాడు ఎవరి గొల్లాతులు సంపాదిస్తానందరికీ రక్షకుడు అయిపోయాడు, వారందరికీ ప్రాణరక్షకుడు అయిపోయాడు. ఓ పిల్లారా, దావీదుని బట్టి ఇశ్రాయేలందరూ గొప్ప సంతోష గీతము పాడిది. అయితే దావీదుని రక్షించుకున్నవాడు, అభిషేకం పొందినవాడు వెంటనే రాజు కాలి.
మనము రాజులైన యాజక సమూహం అనే రాజుడిని గాని, మన రాజు రారాజు, మనం కూడా రాజుడిని గాని మన రాజ్యం ఇంకా రాలి, మనం ఇంకా ఆ రాజ్యంలో ప్రవేశపెట్టలేదు. ఇప్పటికే మనం ఆయన బిడ్డలమై ఉన్నాం, ఇప్పటికే రాజులమై ఉన్నాం, ఇప్పటికే ఐశ్వర్యవంతులై ఉన్నాం, ఇప్పటికే ఆయన మహిళ పొంది ఉన్నాం, ఇప్పటికే పరలోకములో కూర్చున్నబెట్టబడి ఉన్నాం. భయంకర ఏదేసి 2:7 ప్రకారం కానీ అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టబడవలను. బర్నబా విశ్వాసులను బలపరుచు చెప్పానండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో అనేక వారిని దృఢపరుచుతూ చెప్పారని, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టబడవలను. కుమారుడు యేసుక్రీస్తు లోకమును ఎన్ని శ్రమలు అనుభవించారో ఆ శ్రమలు మనం పడవలసింది. ఆ 4 ద్వారములు ఉన్నవి. రాబోయే మహిళత ఇప్పుడు కాపు శ్రమలు ఎన్న తగినవి కాదు. శ్రమలన్నీ అనుభవించిన తర్వాత అదిగో దేవుడు చెప్పిన ప్రకారంగా తన పాపం బట్టి, తన విధేయతను బట్టి, తన పాపం పండి ఎవరిని మరణించినటువంటి స్థానంలోకి దావీదు తీసుకుని వచ్చారు. దావీదు ఇశ్రాయేలు మీద రాజయ్యారు. ఎంతకాలానికండి? ఇప్పుడే అలసిపోతున్నారా? ఏది యేసుక్రీస్తు నమ్ముకున్నాక నాకు అన్ని కష్టాలేను, నాకు అంత జబ్బులేను. మొన్న మిట్టా దేవదనం గారు మాకు వాక్యం చెప్పడానికి వచ్చారు. వి శ్యాంబాబు గారి యొక్క సద్గుడు. ఆయన వాక్యం చెబుతూ అన్నాడు, ఏమండి ఈ శ్వాసలకున్న కష్టాలు ఆశీర్వాదం అన్నాడు. ఎన్ని కష్టాలు పడుతున్నావో, ఎన్ని వ్యాధులు ఉన్నావో, ఎన్ని కష్టాలు ఉన్నావో అవన్నీ కూడాను ఆశీర్వాదములు. వాటన్నిటిలో నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అంటున్నాడు. నా శక్తిని ఎందుకు పరిపూర్ణంగా వచ్చినది అంటున్నాడు. నీ బలహీనత ఏంటి? నా శక్తిని చూపెట్టాలనుకుంటున్నాను. నీ బలవంతులో ఉంచి లోకం మీద సాధించుకోవాలనుకుంటున్నాను. శాపాల మీద దేవునికి స్తోత్రములు. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు అభిషేకించుకున్నవాడు. ఏమండి ఎలాంటి వాడండి? దావీదుని గురించి అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 20 చదవక్కర్లేదండి. నా హృదయానుసారమైన మనుషులన్నీ వ్రాయబడింది, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు. దావీదు విషయంలో ఒక్క మాట చదివినే ప్రార్థన చేస్తున్నాను. ఆ ఒక్క మాట మాత్రమే చేయాలా. ఆయన జీవితంలో యథార్థముగా జీవించాడు. భక్తులందరికంటే యథార్థంగా జీవించాడు. తిరిగారా కొత్త నిబంధనలో తెరిస్తే చాలు, మొత్తమున్న పేరు ఆయనే. అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క వంశావళి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని చెప్తున్నానండి. చెప్పవలసి వస్తే మొట్టమొదటి పేరు ఎవరి పేరు చెప్పాలి? మానవ రీతికైతే యోసేపు పేరు చెప్పాలి. ఆయన యోసేపు పుట్టినవాడు కాదు. వంశమును బట్టి ఆ పేరు ఏమంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఓ ప్రియులారా, ఆ దావీదు వంశమును బట్టి దావీదు పేరు యొక్క చెప్పబడింది. అయితే దావీదు తన యొక్క జీవితం అంతటిలో ఏమండి యథార్థంగా జీవించాడు. ఆ దేవుడికి అనుకూలమైన జీవితంలో జీవించాడు. అతని విషయంలో ఒక్క వచనం చెప్పాలని కోరుతున్నాను. తన బ్రతుకు కాలంలో ఏ పాపం జరగక ఒక పాపంలో జారి పడిపోయాడు. మరొకటి కూడా ఉన్నదండి. కాదు దానికంటే అది పరిశుద్ధాత్మ ఎందుకు రాయించి పెట్టాడో నాకు తెలియదు. కానీ 1వ రాబోయే గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదువు వచ్చింది. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎంతో తప్ప తన జీవిత కాలములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుతూ యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేవుని విషయమందు తప్పిపోకుండెను. ఒక్క పాప విషయంలో తప్పిపోయాడట. తన జీవిత కాలంలో ఎన్నడూ ఏ పాపము చేయకుండా యథార్థంగా బతికాడట. అమ్మా, ఒక్క పాపం మనయో
అబ్బో ఎన్నో జాగ్రత్త జాగ్రత్త. దావీదు నా హృదయానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేవాడు. ఆయన హృదయానుసారమైన మనుషులంగా జీవితామా? ఆయన మన పట్ల ఉద్దేశించిన కార్యములు చేయటలో ఆయన నేర్పురైన వాడుగా ఏ విధంగా ఉన్నాడో, తన ప్రజల విషయాన్ని ఏ విధంగా పరిపాలన చేశాడో, ఏ విధంగా తన మందరం మేపేవాడుగా ఉన్నాడో, ఈ లోకములంత వరకు ఆ కార్యక్రమం కూడా మనం జరిగించవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించుగాక. అలాంటి భక్తిని వల్ల మనము జీవించుదాం. ఆయన అభిషేకం పొందినట్టు దేవుని బిడ్డలమై ఉంటే పాపం మీద మనకు విజయం ఉన్నది. ఆయనకు ప్రీతికరమైన జీవితం జీవించి ఆయన ఉద్దేశాలను నెరవేర్చాన్ని మహిమపరచుదము కాకండి. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోరుకున్నావు, పిలిచావు, మాన్పించావు. ఓ ప్రభువా, మహిమను మా పిచ్చుకలో నిజంత గొప్ప ప్రోగ్రాం కలిగిన తను రాజుగా చేశావు. తను రాజుగా కావలసినటువంటి కాలం పరిపూర్ణమయ్యేంతవరకు కొన్ని కష్టాలలో కౌగు పెట్టగలి అరణ్యంలో తిరుగులాడుతున్నారు, గుహల్లో తిరిగారు. తనతోటి 400 మంది దావీదు యొక్క జీవితంలో సరియని వారి కష్టకాల పరిస్థితులలో ఆయనను వెంబడించారు. దావీదు లాంటి జీవితం మాకు దయచేయండి. దావీదుకు నువ్వు తోడుగా ఉన్నట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపులో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను. ఆయన బిడ్డ కరువు దండమును ఆదరించును, కృపాక్షేమముడే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు పలికిన మాటలు మా బ్రతుకుల్లో ఉన్నట్లు చేయను. నీ అభిషేకం పొందిన నీ బిడ్డలము లోకములో ఆయన వల్ల జీవితము సాతాను మీద మాకు జయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.